ముక్త ఎవరతను? ఏమో నాకు కూడా తెలియదు. మామా, అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిన వాళ్ళందరికీ అమ్మ గురించి చెప్పాను రా. అవును, నిన్ను ఈ అమ్మాయి ఎందుకు కాపాడింది? వాడెవడో నిన్నెందుకు చంపాలని ప్రయత్నించాడు? ప్రయత్నం ఏంటి మామా? వాడు అదేదో నన్ను చంపడం వాడి జీవిత లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో ఉన్న కసి, వాడి చేతికున్న బలం, కానీ అదేంటో వాడు కృష్ణుడు బొమ్మను చూసిన వెంటనే ఠక్కుమని ఆగిపోయాడు. కృష్ణుడు బొమ్మను చూసి ఆగిపోయాడా? అయితే నీకు సమాధానం దొరికే చోటికి నేను తీసుకెళ్తాను. మీ వెంటపడినవాడు అభీరుడు. ఎవరైనా కృష్ణుని వస్తువుకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెతికి మరీ కిరాతకంగా చంపేస్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్తే చంపేయడం ఏంటి సార్? అసలు ఎవరిల్లు? చరిత్రలో ప్రతి రణం, ప్రతి దారుణం తన ప్రస్థానాన్ని ఒక పట్టించుకోని కారణంతో మొదలెడుతుంది. శ్రీకృష్ణుణ్ణి ఆప్యాయంగా కొలిచే భక్తులలో దారిదోపిడీ చేసే ఈ అభీరుల తెగ కూడా ఒకటి. దారిదోపిడీ, దొంగతనం వృత్తిగా ఉన్నప్పటికీ అభీర తెగకి కృష్ణుడంటే అపార ఆరాధనాభావం ఉండేది. శ్రీకృష్ణుడు అంటే విపరీత భక్తి ఉన్నప్పటికీ అభీరులపై ద్వారకావాసుల దృష్టి మరోలా ఉండేది. వాళ్ళకి ఇళ్ల లోపలికి ఆహ్వానం, గుళ్లలోకి ప్రవేశం ఉండేది కాదు. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత అతని స్మారకంగా చూసుకోవడానికి ఒక ఉత్సవ విగ్రహాన్ని దొంగిలించారు. ఆ విగ్రహానికి ప్రేమతో పూజలు చేస్తుంటే విషయం తెలుసుకున్న ద్వారకావాసులు వాళ్ళని కొట్టి చంపేసి విగ్రహాన్ని తీసుకున్నారు. ఆ సంఘటనతో తెగలో ఆవేశం తారాస్థాయికి చేరుకుంది. ఆ రోజు తెగ ఒక భయంకర నిర్ణయానికి వచ్చింది. ఆ తెగ నాయకుడు మాట్లాడుతూ, దేవుణ్ణి తలవాలన్నా తాకాలన్నా ముందు అభీరుల్ని తలవాలి. వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళ దైవం మన దైవం, మనకి మాత్రమే దైవం. కృష్ణ భగవానుని సమక్షం కృష్ణపక్షం మాత్రమే ఈ యాగానికి విరామం. అవి కాని రోజు ఏదైనా దేవుణ్ణి తాకే ప్రయత్నం చేసే వాళ్ళ మరణం. ద్వారకా జలసమాధి తరువాత మిగిలిన ద్వారకావాసులు బ్రతికున్న అభీరాలను చూసి భయపడటం మొదలుపెట్టారు. తరాలు మారుతున్నా, నాగరికతని అలవర్చుకున్నా ఇప్పటికీ కొంతమంది ఆ సిద్ధాంతాన్ని వదల్లేదు.
అలాంటి ఒక అభీరుడే మీ వెనుకపడినవాడు. అంత భయంకరమైన గతం ఉన్న వాళ్ళు నన్ను చంపాలనుకోవడం ఏంటి? మా తాతయ్య నీ దగ్గరకు వచ్చాడంటే నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావని అర్థం. నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావంటే వాళ్ళకి శత్రు అయ్యావని అర్థం. అసలు కృష్ణుడేంటి? మీ తాత ఏంటి? నాకు మీ తాతకి అసలు సంబంధం ఏంటి? మా తాతయ్య వాయిస్ మెసేజ్. ప్లీజ్ ఫైండ్ కార్తికేయ, హీస్ ద సొల్యూషన్ అండ్ సేవియర్. చిన్ని, మనం చివరిగా కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి. రే, మీ అన్నయ్య కాల్ ఇప్పటికి 10 సార్లు చేశాడు. ఒకసారి మాట్లాడు. ఒరే ఏంట్రా? నీకోసం పోలీసులు వచ్చారు. మళ్ళీ ఏం పెంట పెట్టావు? ఆ మేయర్ పంపించుంటాడ్రా. పెద్ద సీరియస్ ఏం కాదులే. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? అమ్మ ఈరోజు ప్రవచన. ఒరే నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తా. ఒరే ఒరే, ఒక్క నిమిషం. మామా, అమ్మ కానీ కిడ్నాప్ అయి ఉంటే ఈ పాటకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉండాలి. ఇక్కడెక్కడ 8 రోజులు ప్రవచనాలని చెప్పావు, ఎక్కడిది? దేవి భూ అని ఇక్కడ మన ఇంటికి మామా, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రవచనాలు అమ్మ ఉందో లేదో చూడవా? అక్కడ అమ్మెందుకుంటుందరా? మామా వెళ్ళు. ఓకే. నిన్ను స్టేషన్ నుంచి తప్పించినప్పుడు ధైర్యంగానే ఉన్నా, కానీ మన క్వశ్చన్స్కి మనకే క్లారిటీ లేదు. ఆ ధైర్యం తగ్గిపోతుంది. నేను ఆ ప్రవచనాల్లో గోపాల గోపాల అని పరవశించిపోతుంటే ఇక్కడే అసలు ఉండాలి. ఎంతబ్బా? అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయామా నువ్వు? అక్కడే ఉందిరా. అమ్మా ఏంట్రా ఏమైందిరా కార్తికు? వెళ్ళే ముందు చెప్పేయాలని తెలియదా నీకు? ఎంత వెతికని తెలుసా నీకోసం? అసలు నా ఫోన్ కూడా మెయింటైన్ చేయవు. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకున్నాన్రా, కానీ అక్కడికి వెళ్ళానా ఆ ప్రవచనాలు, ఆ హరికథ అలా నేను ఎంత పరవశించి. చెప్పినా నేను పడ్డ బాధ టెన్షన్కి ఎప్పటికీ అర్థం కాదు. ఒరేయ్, ప్రశ్నలోనే సమాధానం అంటావు, సమస్యలోనే పరిష్కారం అంటావు అని నా కార్తికేనా ఇలా మారిపోయాడు? అసలు వీడేంటమ్మా ఇలా టెన్షన్ పడతాడు? నువ్వెవరమ్మా? అది నీ జుట్టు భలే ఉందే, ఉంగరాలు ఉంగరాలుగా. అసలు ఇంత ఒత్తు జుట్టు ఎలా తలకు స్నానం చేస్తావు? ఈసారి నువ్వే తలంటుతో కానీ అక్కడ ఏం జరిగిందో అది చెప్పు. ఆ నేలాపనింద కథ ఇలా మొదలైందో లేదో, ఇదిగో వీడొచ్చి లాక్కొచ్చేశాడు. వీళ్ళ ప్రసాదాల గురించి మన పులిహారికి ఏమాత్రం తీసిపోదురా వీళ్ళ పోహ. ఓహో, నీ శ్రద్ధంతా పోహా మీద, నేను ఇక ప్రవచనాల మీద నీ అనుకున్నావు. మొహం. ఊరికే మాట్లాడతాను. ప్రవచనం మీద ఉంటది, ప్రసాదాల మీద ఉంటది. అసలు నీకేం తెలుసురా? ప్రవచనాలకు వెళ్తావా? మళ్ళీ అలా వెళ్ళి ఇలా వచ్చేయడం కాదు. అక్కడే ఉండే పూర్తయ్యేంత వరకు సేవ చేసుకో, పరవశించిపో. నిజంగానేనారా? నిజం. నువ్వు పూజ చేసుకో, నేను పని పూర్తి చేసుకుంటా. మామా, బట్టలు సర్ది అమ్మని దగ్గర నుండి తెంపేసరా. అబ్బబ్బబ్బబ్బ, నా బంగారు కొండ. ఇంకో చోట పోహతో పాటు స్వీట్లు పెడతారంట. నీకు పెడతాందా? ముగ్ధా, మీ తాతయ్య వాయిస్ మెసేజ్ వినిపించవా? ప్లీజ్ ఫైండ్ కార్తికేయ, హీస్ ద సొల్యూషన్ అండ్ సేవియర్. చిన్ని, మనం చివరిగా కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి. చివరిసారిగా ముగ్ధ, నువ్వు చివరిసారిగా మీ తాతయ్యని ఎక్కడ కలిసావు? చివరిసారిగా ఆయన వర్క్ ప్లేస్లో. ఆయన వర్క్ ప్లేస్ ఎక్కడ? బేట్ ద్వారకా. పేట్ ద్వారకా. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యమే ఈ ద్వారకా నగరం. నమో వాసుదేవాయ. ఇదే మా గ్రాండ్ ఫాదర్ వర్క్ ప్లేస్. 5 years ముందు ఇక్కడే కలిసాం. 5 ఏళ్ళైందే. దా.
అదేదో తెలియని భాషలో ఉంది. ముక్తా అది మీ తాతయ్య రాసిన పర్సనల్ లెటర్ అనుకుంటా. చిన్ని, ఇది చదివే టైంకి నేను బ్రతికుండకపోవచ్చు. యు నో మై క్వెస్ట్. మన కల్చర్, హెరిటేజ్ మీదన అన్వేషణ, తపన నీకు తెలుసు. చిన్ని, ఐ నో యు ఆర్ ది ట్రూ సక్సెసర్ ఆఫ్ మై డ్రీమ్స్. నేను స్టార్ట్ చేసిన ఈ పని నా కోసమో మన కోసమో కాదు, దేశం కోసం. ఎస్, ఇందులో నా ప్రాణం పోతుందని తెలిసిన వెనకడుగు వేయలేదు.